పాలకొల్లు రూరల్ పరిధిలో మంచినీరు కలుషితం అవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చర్మ వ్యాధులతో బాధపడుతున్నామని గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 150 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. కలుషితమైన తాగునీటి కారణంగా ప్రజలు చర్మ వ్యాధులకు గురవుతున్నారని ఆమె తెలిపారు. అలాగే జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్కే శ్రీనివాసరావు వాటర్ ట్యాంకులను పరిశీలించి శుద్ధమైన నీరు సరఫరా చేయాలని పంచాయతీ అధికారులకు పలు సూచనలు చేశారు. కలుషిత నీరు సమస్యలతో బాధపడుతున్న మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ శాశ్వత పరిష్కారం కల్పించాలని అధికారులను కోరుతున్నారు. పేరు రాదండి, చిత్రగట్టు. అది చిత్ర చెరువు గట్టు మాది. వాటర్ బాగలేదండి. మాకు వాటర్ గురించి మేము దేనికి కూడా పంచాయతీ కంప్లైంట్ చేసిన వాళ్ళు పట్టించుకోవట్లేదండి. అది నీరు వాటర్ ఏంటంటే గ్రీన్ కలర్ లో వస్తున్నాయి. ఆ నీళ్ళు బాగలేవు, కానీ అయినా వాడుకుంటున్నాం. వాటి వల్ల మనుషులు అందరికీ దొద్దుర్లు గోక్కోవడం ఇవి ఎక్కువైపోయినాయి, ర్యాషెస్ ఎక్కువైపోయినాయి. దాని గురించి మేము కంప్లైంట్ చేసాం. అది డ్రైనేజీల సౌకర్యం లేదండి ఇక్కడ. ఎవరిని అడిగినా కూడా ఎవరు పట్టించుకోవట్లే మమ్మల్ని. అక్కడ ఓట్లు వేసారని నమ్మకం ఏంటి అని అడుగు ఎమ్మెల్యేల వాళ్ళు మాట్లాడారంట. మాకే వేసారని నమ్మకం ఏంటని ఓట్లు వేయడానికి అడగడానికి వచ్చినప్పుడు అడుగుతున్నారు. మేము ఏదైనా ఇట్ల గురించి ఏదైనా ప్రాబ్లం ఉండి అడిగితే వాళ్ళు ఏదో మాట్లాడారు. ఇక అందుకని మేము కంప్లైంట్ చేశారనమాట. చేస్తే ఇప్పుడు ఈ మరి అన్ని నిన్న మెడికల్ క్యాంప్ పెట్టారండి. పొక్కులు వచ్చిన మాట నిజమే అండి. ఇది బాగోలేదు అన్న మాట నిజమే. ఆ మాట నేను రజనీ గారికి చెప్తే రజనీ గారే ఎటకారంగా తీసుకున్నారండి. ఇప్పుడు మా మాటలే మాకు ఎటకారంగా ఉంటాయండి. మీలాంటి వాళ్ళకి మేము ఇంకెవరికి చెప్పుకుంటామండి? గవర్నమెంట్ వాళ్ళకి వీళ్ళకే చెప్పుకుంటాం కదా, ఆఫీసర్లకి. మేము ఇంకెవరికి చెప్తామండి? మా మాటే అసలు ఎటకారంగా తీసుకున్నారండి. ఆయన ఇప్పుడు ఎటకారంగా తీసుకున్నారండి. ఇప్పుడు ఇంకొకళ్ళు కూడా ఎటకారంగానే తీసుకుంటారు కదండి ఆ మాటకని. నీళ్ళు వాటర్ అంటే ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు పిల్లలతో గోక్కుంటామండి. పిల్లలు గోక్కుంటాం వాళ్ళ గురించండి, మేము గోక్కోవాల్సి వస్తుంది కదండి. ప్రతి ఒక్కళ్ళు ఇది పొంగు చూపేసింది అందరికీ బయటికి రాకుండా అని అందరం అదే మాట మీద ఉన్నామండి మేము అందరం అని. కానీ అది తీర చూద్దడికి పొంగు కాదు అండ్ 10 రోజులు ఉంటదండి, 15 రోజులు ఉంటది పొంగు అన్నది. నెలలు ఉండదు కదండి. ఎప్పుడు 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి నెలల నుంచి బాధపడుతున్నారండి జనాలు. అవి గోక్కుంటామండి. అండ్ ఇప్పుడేమో నిన్న వచ్చి బిల్లలు ఇచ్చారండి, కాదని అంటలేదండి, ఇచ్చారు, చూసారండి వాళ్ళు. ఏమండి 10 రోజులు మేము చూసుకోవాలి కదండి. అది ఏంటి నీళ్ళ వల్ల ఏంటి అన్నది. కానీ మాకు ఏంటంటే అండి వాటర్ ప్రాబ్లం కావాలండి. మాకు వాటరే ముందు మెయిన్. మాకు వాటర్ చూడండి. 26వ తారీఖు సాయంత్రం 7:30 ప్రాంతంలో డిఎంహెచ్ఓ మేడం నుంచి మాకు ఈ చిత్రా చెరువుగట్టు అనే ఏరియాలో కొంచెం వాటర్ కంటామినేషన్ అయ్యి ప్రజలందరూ స్కిన్ ఇన్ఫెక్షన్స్, దురదలు దద్దులతో ఇబ్బంది పడుతున్నారని డిఎంహెచ్ఓ మేడం మాకు చెప్పారు. వెంటనే మేము ఇక్కడికి వచ్చి స్టాఫ్ అందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ పరిస్థితి ఏంటని వాళ్ళందరినీ పిలిచి చూడటం జరిగింది. కొంచెం సివియర్ గా కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి ఆ రోజు నైటే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ లోషన్స్ ఇవ్వటం జరిగింది. నిన్న మార్నింగ్ డిఎంహెచ్ఓ మేడం ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. నిన్న మార్నింగ్ నుంచి ఇక్కడ మెడికల్ క్యాంప్ రన్ చేస్తున్నాము. ఫీల్డ్ లో కూడా డోర్ టు డోర్ సర్వే జరిగింది. ఏఎన్ఎంస్, ఆశాలు అందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి క్యాంప్ కి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ అందేలాగా చేశారు. నిన్నంతా క్యాంప్ లో నిన్న 93 మంది చూపించుకోవడానికి రాగా వాళ్ళలో 53 మంది ఈ దురదలు దద్దులతో ఇబ్బంది పడుతున్నట్టుగా గుర్తించి వాళ్ళకి ఇంజెక్షన్స్. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.